మంగళవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ నెల 19 నుంచి ద్వితీయంలో రాహువు, అష్టంలో కేతు సంచారం ప్రారంభమవుతుంది. అలాగే తృతీయంలో శని, షష్టంలో గురు సంచారం కొన్ని మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడతాయి. బంధువర్గంలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. మీరు ఒక మాట అంటే వారు ఇంకో మాట అనడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది. అయితే సహోదరి మీకు అండగా నిలబడడం అనేది ఏర్పడుతుంది. ఎవరు ఎన్ని ఇబ్బంది పెట్టినా వారు మీకు అండగా నిలుస్తారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. సంబంధం ఎలా చేయాలా, డబ్బు ఎలా చేతిలో లేదు ఎలాగా అనే మదన పడతారు. అయితే ఎలాగోలాగా ఆ సమయానికి డబ్బు అనేది సర్దుబాటు అవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏముండవు. మంచి ప్రమోషన్స్ కానీ లేదా ఉద్యోగం మారే అవకాశాలు గోచరిస్తోంది. అనుకున్న సమయానికి దండం చేతికి అందుతుంది. బంగారాన్ని కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణం కొందామనుకుంటారు. ఇంకా వివాహం ఉంది తర్వాత చూద్దాం అని పక్కన పెట్టి శుభకార్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఉన్నదంతా శుభకార్యం కోసమే ఖర్చు చేస్తారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటుంది. అలాగే పౌల్ట్రీ రంగం, హోటల్ బిజినెస్, చిరుధాన్య వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఈ వారం కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సినీ ఫీల్డ్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, కాస్మెటిక్స్, ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. అయితే ఎవరు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా ఏది చేసినా మీ ధోరణి మార్చుకోకుండా మీరు చక్కగా నిర్వర్తించగలుగుతారు. అష్టమంలో కేతువు కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. అయితే అంత మొత్తంలో రాకపోవడం కూడా కొంత ఇబ్బందికరంగా మారుతుంది. డ్రైవింగ్ విషయంలోనూ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా కడుపుకు సంబంధించిన విషయ వ్యవహారాలు, మోకాల నొప్పులు, హృదయం సంబంధించిన విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి విదేశాలకు వెళ్ళగలుగుతారు. వైద్య వృత్తిలో ఉన్న వారికి చక్కగా రాణిస్తారు. మంచి పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. మంచి మార్కులు తెచ్చుకొని సీట్ సంపాదించగలుగుతారు. అలాగే వీసా కోసం, H1B కోసం, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. H1B వీసా విషయంలో కొంత జాప్యం జరిగిన తర్వాత వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి సాయశక్తుల ప్రయత్నిస్తున్నప్పటికీ ఉద్యోగం రాకపోవడం అదొక మనోవేదన కారణమవుతుంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఈ గురు సంచారం, రాహుకేతు సంచారం వల్ల కొంతవరకు సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగం లభిస్తుంది. అధైర్యపడవద్దు. మనోధైర్యం ఎక్కువగా పెంచుకోవడం అనేది చెప్పదగిన సూచన. ప్రేమ వివాహ విషయాలలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. వీటి విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వచ్చిన సంబంధం చేదాకా వచ్చి చేజారిపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు ప్రేమకు సంబంధించి కొంత దూరంగా ఉండడం, చదువు మీద శ్రద్ధ పెట్టడం అనేది చెప్పదగినది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. ఎందుకంటే ఏదైనా సరే కెరియర్ ఇంపార్టెంట్, స్టడీస్ ఇంపార్టెంట్. వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. చదివే సమయంలో చదవాలి, ఉద్యోగం చేసే సమయంలో ఉద్యోగం చేయాలి. ఇవన్నీ పక్కన పెట్టి ప్రేమ వివాహాలంటూ వెళ్ళడం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఏదైనా సరే పెద్దవాళ్ళ నిర్ణయాలకు ఎదురు చెప్పకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆర్థికంగా బాగుందని చెప్పచ్చు. ఆర్థికంగా ఎక్కువగా నిలదొక్కుకోవడానికి సాయశక్తుల ప్రయత్నిస్తారు. అది మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మిమ్మల్ని చులకనగా చూసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని పొగడ్డం, మీరు బాగా చేస్తున్నారని చెప్పడం అనేది ఒక సంతోషకరంగా ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు మిమ్మల్ని విమర్శించిన వాళ్ళే ఈరోజు పొగడ్డం, మీరు బాగా చేశారు, వ్యాపారంలో బాగా అభివృద్ధి చెందారు, బాగా చేస్తున్నారని పొగడం ఒక సంతోషకరమైన వార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకానొక సమయంలో మీకు ఎవరు సహాయం చేయరు, డబ్బు రూపేణా ఏ రూపేణా చేయరు. కానీ పట్టుదలతోటి పైకి రావాలన్న కృషితోటి మీరు ఏదైతే సాధించారో అది ఈ రోజున మీకు నలుగురిలోనూ మంచి పేరు కథలు తెచ్చిపెడుతుంది. ఇటువంటి విషయ వ్యవహారాలు చక్కగా ఆనందించే విషయంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ద్వితీయంలో రాహువు, అష్టమ కేతు వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి
కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు బిస్కెట్ కలర్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి.